రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లో ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణాలుంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి అతీంద్రియ శక్తులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో తెలుసుకుందాం. మీరు సరిగ్గా గమనిస్తే మనలో కొంతమంది తరచూ మౌనంగా ఉండిపోతూ ఉంటారు. లేదా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. లేదంటే ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా అందరిలా లేకుండా వేరేగా ఉండటానికి కారణం వారికి ఉన్న ప్రత్యేక అతీంద్రియ లక్షణాలే అంటున్నారు జ్యోతిష నిపుణులు. ఆ తరహా వ్యక్తులు ప్రత్యేకమైన వస్తువుల్ని తమ దగ్గర ఉంచుకుంటారు. తాము అందరిలా లేము అనే విషయం కొంతమంది గుర్తిస్తారని చెబుతున్నారు. ఆత్మలు ఉన్నాయా లేదా అనేది ఓ ప్రశ్న అయితే, కొందరు జ్యోతిష నిపుణులు మాత్రం ఆత్మలు ఉన్నాయని, వాటిని కొందరు చూడగలరు, మాట్లాడగలరని చెబుతున్నారు. మిగతా వారు చూడలేని వాటిని వీరు చూడగలరని అంటున్నారు. మిథున రాశి. మిథున రాశి వారికి అధిపతి బుధగ్రహం. దీన్ని సమాచార గ్రహంగా చెబుతారు. దీని సమాచారం పాతాళంలోని చీకటి నిధుల వరకు విస్తరించి ఉంటుంది. మిథున రాశి వారు అపరిచితులు. దెయ్యాలు, గ్రహాంతర శక్తుల నుంచి రహస్యాలను వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నప్పుడు కూడా వీరు చాలా స్పష్టమైన కాళ్ళను కలిగి ఉంటారు. వీరు ఇతరుల భయపడే నిగూఢ అంశాలపై మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వృశ్చిక రాశి. శృంగారం, మరణం, రహస్యాలు, నిగూఢ రహస్యాలు, ఆవిశ్రాంత ఆత్మలు, పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించిన 8 గ్రహంపై వృశ్చిక రాశి వారు ఆధిపత్యం చూపిస్తారు. ఈ రాశి వారికి స్వచ్ఛమైన జలశక్తి ఉంటుంది. ఇది అంతర్దృష్టిని కలిగిస్తుంది. వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం నిజమై తీరుతుంది. వీరు విశ్వ లెక్కల్ని సులువుగా చదివేస్తారు. విశ్వం తీరు, పరిణామాలు, రాక్షసులు వంటి వాటిని ఎంతో తేలిగ్గా చూడగలరు. అతీంద్రియ శక్తుల పట్ల వీరు బాగా ఆకర్షితులవుతారు. వీరిని ఎవరూ అంత సులువుగా మోసం చేయలేరు. మీనరాశి. మీనరాశి వారిని వరుణ గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఇది సంకేతాలు, దృశ్యాలు, భ్రమలు, మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం. వీరు అపరిచితులు, తేలియాడే ఆత్మల శక్తులు, మానసిక శిథిలాల వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రాశి వారు ఆత్మల్ని చూడగలరు, వాటితో మాట్లాడగలరు. అతీంద్రియ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు. ఓవైపు అతీంద్రియ అంశాల్ని పరిశీలిస్తూనే మరోవైపు పూర్తిగా వాటిలో తలమునకలైపోకుండా సాధారణ ప్రపంచంలోనూ జీవించేలా ఏ రాశి వారు ఖచ్చితమైన సరిహద్దును విభజించుకోగలరు.